ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్రనామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. అర్థాలన్నా భావమన్నా భాష్యమన్నా అన్నీ ఒకటే మీనింగ్కి వస్తాయండి ఈ నామాలకి. ఓకే అండి, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని ఇప్పుడు మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ అనే ఐకాన్ బటన్ని నొక్కి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. కావున అందరూ ఒక లైక్ తప్పకుండా ఇవ్వండి. నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు, ఛానల్ని గ్రోత్ చేసిన వాళ్ళు అవుతారు. కామెంట్ పెట్టండి, షేర్ చేయండి ప్లీజ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. 664 నామము లోకయాత్ర విదాయిని. శ్రీమాత్రే నమః. 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు లోకయాత్ర విదాయినై నమః అని చెప్పాలి. లోకముల యొక్క లోకవాసుల యొక్క పొగడలను లేదా స్వభావాలను విదాయిని విధానము చేయున్నది. అమ్మవారి సామ్రాజ్యము సామాన్యమైనది కాదు. చతుర్దశ భువనాలు అమ్మవారి పాలన క్రిందకే వస్తాయి. ఒక లోక లక్షణాలు స్వభావాలు ఇంకో లోకానికి ఉండవు. ఉదాహరణ, భూగోళంలో విత్తనము పాతిపెడితే మొక్క వస్తుంది. అదే సూర్యలోకం సంకల్పలోకంలో అయితే విత్తనం వేయాలనే సంకల్పం వస్తే చాలు మొలకెత్తుతుంది. ఇలాగే వివిధ లోకాల పదార్థ ధర్మాలు వేరు విధంగా ఉంటాయి. ఒక జీవి లక్షణాలు ఇంకో జీవికి ఉండవు. ఒకే జాతికి చెందిన వారిలో కూడా వారి మనోలక్షణాన్ని బట్టి, నైపుణ్యాన్ని బట్టి మళ్ళీ వర్ణాశ్రమ విధానాలన్నీ మారిపోతూ ఉంటాయి. ఇంత వైవిధ్యం ఉన్న సృష్టిలో వేటికి సంబంధించిన విధానాలను, పద్ధతులను వాటికి ఏర్పాటు చేస్తుంది. కాబట్టి అమ్మవారు లోకయాత్ర విదాయిని. లోకముల యొక్క లోకవాసుల యొక్క స్వభావాది లక్షణాలను తదనుగుణంగా ఏర్పాటు చేయున్నదని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. లోకయాత్ర విదాయిని 14 లోకముల రక్షణాదులను చేయు శీలము కలిగినది. 14 లోకముల యాత్ర ప్రళయ సంరక్షణల చేయు స్వభావం గలది. యాత్ర అనగా ప్రళయము కానీ సంరక్షణం కానీ గ్రహించవలెను. 8 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. 665 నామము ఏకాకిని. 4 అక్షరముల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ఏకాకినై నమః అని చెప్పాలి. ఏకాకిని ఒక దానిగా ఉండున్నది. భౌతిక విశ్వంలోని సమస్తము పదార్థమయమే. పదార్థం అంటే ప్రకృతే. ఆ ప్రకృతి అమ్మవారి స్వరూపమే. అలాగే మానసికమైన ఆలోచనలు, సంకల్పాలు, ఆత్మకు సంబంధించిన సంతోషానందాది లక్షణాలు, గుణాలు అన్నీ అమ్మవారి సంకల్పాలే. ఇవన్నీ ఉన్నప్పుడు ప్రకృతి స్వరూపంగాను, ఇవన్నీ తనలో లీనమైనప్పుడు ప్రళయ సాక్షిని గాను ఒక అమ్మవారే ఉంటుంది. కాబట్టి అమ్మవారు ఏకాకిని. అందుకే ఏకమేవ ద్వితీయం బ్రహ్మ అని ఏకం సత్ విప్రహ బహుధావా వదంతి అనే ఒక తత్వాన్ని సూచించే సూక్తుల మంత్రాలు వచ్చాయి. ఆ ఒకే ఒక తత్వాన్ని సూచించే అమ్మవారి నామము ఏకాకిని. అనన్య భక్తి కలవారికి, ఏకాంతులకు, ఏకాంత భక్తులకు ఈ ఏకాకిని తత్వము బాగా తెలుస్తుంది. ఒకే ఒక తత్వంగా నిలిచి ఉండున్నది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. లైక్ ఇవ్వండి, తప్పకుండా లైక్ ఇవ్వండి ప్లీజ్.